లాగుతున్నారా? చేతులు నొప్పి పెడుతున్నాయా? చూడండి, ఇది 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 సంకల్ప ముద్ర. ఈ రెండు ఇలా కలిపేసి ఇలా లాగండి. రాదు అసలు. అది ఇట్లా పట్టుకొని ఇట్లా లాగండి, ఇట్లా ఊసిపోతుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా లాగండి, ఇలా వచ్చేస్తుంది. అది ఇలా పట్టుకొని లాగదు. దీనే సంకల్ప ముద్ర. సంకల్పం అనేది గట్టిగా ఉండిందే అయితే మనం అనుకోంది జరిగే తీరుతుంది. పెద్దవారు చెప్పారు కదా, సంకల్పం అనేది స్ట్రాంగ్ ఉండాలి. అలాగే భయం భయత్కృతు, భయం భయత్కృతు అంటే శనేశ్వరుడు కూడా మంగళాన్ని ప్రసాదించేవాడు. చీకటిలో శనేశ్వరుడు వచ్చాడు, చీకటి ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చే గ్రహం శనేశ్వరుడు. నీ కర్మ ఏముందో దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, దానికోసం ఇచ్చేది. అందుకే శని శాంతి శని శాంతి శని శాంతి అంటూ ఉంటాం. ఎప్పుడు కూడా జాతకంలో ఒకటి అర్థం చేసుకోండి. శని గురించి జాతకం చాలా జనాలు తెలుసుకోవాలండి. జాతకము త్వరలోనే మీకు వస్తుంది టైం. ఇక మా టోటల్ ఓంకార కార్యక్రమం డిజైన్ మార్చేస్తాను నేనే. ఎందుకంటే జనాలు ప్రతి ఒక్కరు నేర్చుకునేయాలి. ఈరోజు ఏంటి నక్షత్రం ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఈ నక్షత్రం రోజు అది దేవత ఎవరు, ఓకే, ఈరోజు మేము ఏం పని చేయాలి, ఏ దిశలో వెళ్తే మాకు పని సక్సెస్ అవుతుంది, ఈరోజు ఈ పేరోళ్ళు ఇది చేయొచ్చా వద్దా, ఒక డైరీ మెయింటైన్ కరెక్ట్గా 1 month రోజు ఆ క్లాస్ తీసుకుంటాను. 1 month రోజు చెప్తాను, దాన్ని నేర్చుకునేయండి. ఆల్రెడీ మీకు ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ నక్షత్రాలు అచ్చరావు అని చెప్పేసినాను. తర్వాత ఏ రోజు ఏ టైంలో మీరు ఏం పని చేయాలి అనే దాన్ని కూడా తెలియచేస్తాను. అప్పుడు రోజు నక్షత్రాలు మీకు కలిసి వచ్చేస్తాయి. అర్థమైంది అనుకుంటా. అది అయిన తర్వాత రోజు నక్షత్రం కలిసి వచ్చిన తర్వాత ఇంకేంటి, మీకు అదృష్టాన్ని తెచ్చేసింటే మాసాలు, ఏ మాసాలు, ఏ నెలలు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అమావాస్య నుంచి పౌర్ణమిక, పౌర్ణమి నుంచి అమావాస్యక మీకు లక్ ఎక్కడ ఉంటుంది తెలుసుకునేసారు. అప్పుడు ఆటోమేటికలీ ఆ రోజు దిస్ ఈజ్ మై లక్కీ డైరెక్షన్, ఈరోజు నాకు ఇలాంటి పని ఈరోజు చేస్తే నాకు బాగుంటుంది, ఈ నక్షత్రం అచ్చొస్తుంది, తిథి అచ్చొచ్చింది, అన్నీ అచ్చొచ్చేసాయి. ఇక ఇంకేం కావాలి మనకి, అన్నీ అచ్చొచ్చేసాయి కదా, ఇక మనమే చేసుకోవచ్చు. ఎక్సలెంటు. నిజంగా ఒక చాలా గంభీరకంగా చర్చ చేయాల్సిన ఒక విచారం ఏంటంటే, ఒక అతను వచ్చాడు, చాలా పెద్ద వ్యక్తి అన్నమాట, చాలా పెద్ద వ్యక్తి, రాజకీయ వ్యక్తి. అతని పేరు వద్దు. వచ్చి, గురుగారు అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి, నమస్కారం అండి. గురుగారు, మేము ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి చాలా పేర్లు వెతుకుతూ ఉన్నామండి. పేరు సెలెక్ట్ అయింది, పేరు పెట్టుకున్నాము. ఎప్పుడైతే మేము అది చేయాలి అనుకున్నామో అతనిపై నాకు కేసు పడిందండి. ఒకటి చాలా ప్రాబ్లం వచ్చేసింది, అరెస్ట్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది, వేరే వాళ్ళు చాలా అవమానాలు అయ్యాయి, ఇక చాలా ప్రాబ్లం వచ్చేసింది అన్నాడు. అతనికి ఆల్రెడీ తెలుసు ఏంటయింది ప్రభావం. చూసుకో, రమణ శాస్త్రం అంటే ప్రశ్నాశాస్త్రం వేశాం, గ్రహాలు తీసాం. నేను చెప్పాను, ఏంటో అయ్యా మీరు ముహూర్తం పెట్టారు కదా, ఆ ముహూర్తం నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి చూడండి. అంటే ఆ ముహూర్తం పెట్టాడు కదా, గొప్పతనే ముహూర్తం. ఆ ముహూర్తం నుండి అతనికి లాస్ట్కి ఆఖరికి జైలుకి పోయే ఒక అవమానాలు పెద్ద అయ్యూ జరిగిపోయాయి. ఆ ముహూర్తం అనేది బాగలేదు, దాన్నే సంకల్పం అంటాం. ముహూర్తం చేశారు, ఏం ప్రయోజనం, ఏం జరగదు. అలాగే అందుకే సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. ముహూర్తం, తిథి, యోగ, కరణ, వారం, నక్షత్రం, పంచక శుద్ధిని చూసి ఆ నక్షత్రం అతనికి వచ్చొస్తుందా లేదా, దాని నుంచి రాష్ట్రానికి వచ్చొస్తుందా లేదా, దాని నుంచి ఊరికి వచ్చొస్తుందా లేదా, లేదంటే దాన్ని మన స్వార్థం కోస్తున్నామా, లోక కళ్యాణం కోసం, అన్నీ ప్రతి ఒక్కటి చూడాలి. చూడండి, ఇప్పుడు భారతదేశం కోసం మనం ఏం చేయాలి, రాత్రి 12 గంటల్లో 1947 ఆగస్టు 12 గంటల్లో మనకు వచ్చింది. ఎప్పుడు స్వాతంత్ర దినాచరణే. సరే, ఆ రోజు మనకు స్వతంత్ర దినాచరణ, ఆ నక్షత్రం, ఆ తిథి ఏంటి, మనం కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ మన భారతదేశానికి చేయాలంటే దానికి ఎప్పుడు వచ్చొస్తుంది, ప్రధానమంత్రి ఎవరు, అతని పేర్లో ఏముంది, అతనే కదా రాజు. రాజు ఏం చేస్తారో, యథా రాజా తథా ప్రజ, అంటే రాజు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఆ డేట్ వచ్చొస్తుందా లేదా, వాళ్ళు ఏమైనా అప్పితో పచ్చని, రాజుకి ఏమైనా ప్రాబ్లం అనుకోండి, ప్రజలకంతా ప్రాబ్లమే. చూసుకోండి, ఎంత ఉంది జ్యోతిష్యం తెలుసుకోవాల్సిన చాలా ఉంది, కానీ జనాలకు అర్థం అవ్వదు. ఎప్పుడవుతుంది, కొందరు మూఢనమ్మకాలు అంటారు, కొందరు అబద్ధాలు ఉంటారు, కొందరు నేను నమ్మను అంటారు. కష్టం వచ్చినప్పుడు అందరూ నమ్ముతారు, అయ్యా కష్టం వచ్చేసింది. కష్టం లేనప్పుడు మర్చిపోతారు. ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడే, అంటే సంకటంలో వెంకటరమణ అంటారు. అంటే సంకటం అంటే ఏం చెప్పండి, బాధ వచ్చినప్పుడే సంకటం వస్తే వెంకటరమణ అంటారంట. అంటే కష్టం వచ్చినప్పుడే దేవుడు, గ్రహాలు, భగవంతా కాపాడు అనేది ఖుషీగా ఇచ్చేస్తాడు అనుకోండి, దేవుళ్ళు మర్చిపోతారు. అందుకే భగవంతుడు నువ్వు ఒక రోజు పొగలంతా పొగలు పెట్టాడు, మళ్ళీ రాత్రి పెట్టాడు. రోజంతా కష్టపడు, రాత్రంతా పడుకో. దాని అర్థం ఏంటి, ఇక్కడ చూడండి, దాంట్లో 2 ఉన్నాయి.
రోజంతా కష్టపడు, రాత్రంతా పడుకో. అంటే రాత్రి పడుకునే సుఖమా? కాదు, రెస్ట్. అంటే నాకు జీవితంలో చీకటిలో ఉన్నా, నేను ఎప్పుడు వెలుగులోకి రాలేదు అంటే అది పడుకునేది కూడా ఒక సుఖమే. అంటే నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే నెక్స్ట్ నీకు మంచిదవుతుంది అనేది. ఆ మంచిదాన్ని ప్రసాదించే ఏకైక గ్రహమే, కష్టాన్నిచ్చి సుఖాన్ని చూపించే గ్రహమే ఈ శనేశ్వరుడు. అందువలన శనేశ్వరుని ముద్ర ఆకాశ ముద్ర. ఈ వేలు శనేశ్వరుడు ఈ తుదిలో ఉంటారు. ఇంతకు ముందే మీకు తెలియచేశాను. శని జపం, శని మంత్రం, శనేశ్వర దేవాలయంకి వెళ్ళే వాళ్ళు లోపల ప్రవేశం చేసేటప్పుడు ఈ ముద్ర వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ముద్ర వేసుకొని దేవాలయం ప్రదక్షిణ చేయండి, లేదా ఇలా ప్రదక్షిణ చేయండి. చూడండి, ఇలా ఈ ముద్ర ఇలా చేసుకోవాలి. లేదు అంటే ఇది ఈ ముద్ర చూడండి, ఆకాశ ముద్ర. నెమ్మదిగా ఇలా పట్టుకొని సం శనేశ్వరాయ నమః మనసులోనే ఏంటి, సం శనేశ్వరాయ, శనేశ్వర కాదు, శనేశ్వర చరగ్రహం ఇది. సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని అలాగే కూర్చొని జపం చేస్తూ ఉండని నేను ఇప్పుడే తిరిగి వస్తాను.